బెంగళూరులో ఏం జరిగిందమ్మా? అయ్యో, నిదానం నిదానం. నా సలహా అడిగితే ఈ పెళ్లి జరిపించడం అంత మంచిది కాదు. కొడుకు ప్రాణం కంటే కోడలు ముఖ్యం కాదు కదా. నీ కూతురు జాతకంలో కుజదోషం ఉందని తెలిసి కూడా మాతో ఎందుకు చెప్పలేదు? అయ్యో, అయ్యో, నీ కూతురు జాతకంలో కుజదోషం ఉందని తెలిసి కూడా మాతో ఎందుకు చెప్పలేదు? పిల్లల జాతకం తల్లికి తెలియదంటే నమ్మమంటావా మీనాక్షి? బాధపడకమ్మా. ఈనాడు ఎవరి చేత చిన్న మాట అనిపించుకొని నేను ఈరోజు చెయ్యని తప్పుకి మోసం చేశాననే మాట అనిపించుకున్నాను. అంత మంచి మనుషుల చేత నిందపడ్డాను. కుజదోషం కుజదోషం అని 10 సార్లు అన్నారు. అక్క జాతకంలో కుజదోషమే ఉంటే మీ నాన్నగారు చెప్పేవారు, లేక జ్యోతిష్యుడు చెప్పేవాడు. నాకు తెలిసి ఇంతవరకు ఆ మాట ఎప్పుడూ రాలేదు. అలాంటిది అంత పెద్ద దోషం ఎలా వచ్చిందే? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఇంత సడన్ గా అక్క జాతకంకి కుజదోషం ఎలా వచ్చింది? అమ్మా, ఒకసారి అక్క పుట్టినరోజు తేదీ ఏం రాసిందో చూడు. అక్క పుట్టినరోజు 23 ఏప్రిల్ 1991 కదమ్మా? అవును. ఇందులో 28 అని రాసిందమ్మా. 23 కి బదులు 28 అని రాసింది. మంత్ ఇయర్ కరెక్ట్ గానే ఉంది, డేట్ మాత్రమే మారింది. అవునే. డేట్ ఒకటే కాదే, రాశి నక్షత్రం గుణగణాలన్నీ మారిపోయాయి. ఇది అక్క జాతకం కాదేమోనే, వేరే వాళ్ళ జాతకం మనకిచ్చాడేమో. శ్వేత పేరే ఉంది, ఇంటి పేరుతో సహా. మొత్తం జాతకమే మారిపోయింది. అవునమ్మా. ఇదేదో పొరపాటున జరిగిన పనిలా అనిపించటం లేదు, కావాలని చేసిన పనిలా అనిపిస్తోంది. ఇదంతా జ్యోతిష్కుడు చేసిన తప్పు. ఇప్పుడే తెలుసుకొస్తాను.
నన్ను చూడగానే ఏమ్మా బాగున్నావా, పిల్లలు బాగున్నారా అని ఒక తోడబుట్టిన వాళ్ళ మా యోగక్షేమాలు అడిగి తెలుసుకునే మా సిద్ధాంతి గారు ఈ రోజు నన్ను చూడగానే ఎందుకు కంగారు పడుతున్నారు? నా కూతురు జాతకంలో దోషం ఉందని పొరపాటున రాశారనుకున్నాను. కానీ ఇప్పుడు మీ ముఖానికి పట్టిన చెమటలు చూస్తుంటే పొరపాటున రాయలేదు, ఉద్దేశపూర్వకంగానే రాశారని అర్థమైంది. ఎందుకలా రాశారు? 10 మందికి మంచి చెడు బోధించే మీరు అంత దారుణంగా ఎలా రాశారు? తప్పు మీ వైపు లేకపోయి ఉంటే ఇప్పటి వరకు మౌనంగా ఉండేవారు కాదు. చెప్పండి, ఎందుకలా చేశారు? మేము వేదాలు చదవకపోయినా మీ మాటే వేదం అనుకుంటాం. మీరు రాసిన జాతకాలే ఆ దేవుడు మా నుదుట రాసిన రాతలు అనుకుంటాం. అంత గుడ్డిగా నమ్మిన మాలాంటి వాళ్ళని మోసం చెయ్యాలని మీకు ఎలా అనిపించింది? ఈ పని మీతో ఎవరు చేయించారు? డబ్బు కక్కుర్తిపడి చేశారా? మీరు కూడబెట్టేదంతా ఎవరి కోసం? మీ పిల్లల కోసమే కదా. మీకు ఒక కూతురుంది కదా. నా కూతురికి అన్యాయం చేసి దాని ఉసురుతో నీ కూతురు పెళ్లి చేస్తే రేపది అత్తారింట్లో బాగుపడుతుందా? వయసు అయిపోయిన మీ అమ్మా నాన్నలకి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో అన్నం పెడితే వాళ్ళు మాత్రం ఆయురారోగ్యాలతో బతికేస్తారా? నా శాపం మీ కుటుంబానికి తగలకుండా పోదు. ఇంకా ఆపు తల్లి. ఇంతదాకా వచ్చాక నిజం చెప్పక తప్పదు. నా కుటుంబం మీద మీరు అన్యాయంగా నిందలేస్తుంటే ఇచ్చిన మాటకు చేసిన ప్రమాణానికి నేను కట్టుబడి ఉండలేను. జాతకంలో దోషం ఉన్నట్టు రాయమంది ఎవరో కాదమ్మా, మీ కూతురు. నా కూతురా? అవునమ్మా. అబద్ధం చెప్తున్నారు మీరు. నా కూతురు అలా చేయదు. అలా చేయాల్సిన అవసరం దానికి లేదు. నేను చెప్పేది నిజం తల్లి. నా తల్లిదండ్రుల మీద, నా భార్యా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను తల్లి. ఎందుకు ఎందుకలా రాయమంది? జరగబోయే పెళ్లి ఆగిపోవటానికి. పెళ్లి పెళ్లి ఆగిపోవటానికా? ఏం మాట్లాడుతున్నారు సిద్ధాంతి గారు? తన పెళ్లి జరగాలని ఎన్నో కథలు కానీ నా కూతురు, కాబోయేవాణ్ణి రాముడిలా గుండెల్లో కొలిచే నా కూతురు పెళ్ళెందుకు వద్దనుకుంటుంది? కారణం మాత్రం నాతో చెప్పలేదమ్మా. మంచి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దమ్మా అని హెచ్చరించాను. అయినా నా మాట వినలేదు. పైగా కోరినట్టు రాయకపోతే గోదాట్లో దూకుతారని బెదిరించిందమ్మా. చిన్నప్పటి నుంచి చూసిన వాణ్ణి, నా బిడ్డలా భావించిన వాణ్ణి. ప్రాణం తీసుకుంటానని బెదిరించేసరికి నా వృత్తికే ద్రోహం చేసి మార్చి రాశానమ్మా. ఆ పరిస్థితుల్లో అంతకు మించి ఏం చేయలేకపోయానమ్మా. ఆ విషయం మీతో చెప్పద్దని మాట కూడా తీసుకుని నా నోరు మూసేసిందమ్మా. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారమ్మా? మీరే కాదమ్మా, ఎవరున్నా నేను చేసిన పనే చేస్తారు. జరిగింది ఇదే తల్లి. ఇందులో నాకెలాంటి ధనదాహం, దురుద్దేశం లేవు తల్లి. అమ్మా, అమ్మా, అమ్మ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళిందక్క. సిద్ధాంత్ గారి దగ్గరకా? ఎందుకు?
నువ్వు కొత్తగా రాయించిన జాతకంలో నీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా రాసిందక్క. 23rd కి బదులు 28 అని పడుందక్క. అందుకే అందులో కుజదోషం ఉందని పంతులు గారు అంకుల్ వాళ్ళతో చెప్పినట్టున్నారు. పాత జాతకం పక్కన పెట్టుకుని కూడా సిద్ధాంతి ఎందుకు తప్పు రాశాడో కనుక్కొని వస్తారని అమ్మ వెళ్ళింది. వెళ్ళి చాలాసేపు అవుతుంది. ఈ పాటికి వచ్చేస్తుంటుంది. అక్క, కాఫీ ఇవ్వమంటావా? వద్దు. సరే అక్క, నాకు ఇంటర్నెట్లో అరగంట పనుంది, చూసుకొని వచ్చేస్తాను. సరే. ఏమైందక్క? ఏం లేదు. సరే, వెళ్ళొస్తాను. అలాగే. సిద్ధాంతి గారి దగ్గర మాట తీసుకున్నాను కాబట్టి ఆయనకి ఇలాంటి పరిస్థితుల్లోనూ నిజం చెప్పరు. సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు? జాతకం మార్చి రాయమని చెప్పింది నువ్వేనా? జాతకం మార్చి రాయకపోతే చస్తాను అని బెదిరించింది నువ్వేనా? మౌనంగా ఉన్నావేంటి? సమాధానం చెప్పు. చెప్పు. నేనేనమ్మా. నువ్వు పుట్టిన తర్వాత నేను కొట్టిన మొట్టమొదటి చంపదబ్బే ఇది. ఎందుకలా చేశావు? నీ సమస్య ఏంటి? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా? నువ్వు ఎవరినైనా ప్రేమించావా? చెప్పు. ఆమె గారిని నేను ఎంతగా ఆరాధిస్తున్నానో నీకు తెలీదమ్మా. మరి అలాంటప్పుడు పెళ్ళాపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావే? ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నావు? శకుంతల వచ్చి నీ తల్లి నన్ను మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయావు? నేనేం చెప్పలేనమ్మా. నన్నేం అడగొద్దు. ఎందుకు చెప్పలేవు? నీ తల్లి పడే వేదన నీకు అర్థం కావటం లేదా? నీ పెళ్లి చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో, నేను ఎంత భయపడుతున్నానో నీకు తెలియటం లేదా? ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నీ మీద ఉన్న ప్రేమ, అభిమాన, గౌరవం అన్నీ పోతాయి. నిజం చెప్పు. చెప్పవే. నీకు దండం పెడతానమ్మా.
ఈ ఒక్క విషయంలో నన్నేమి అడగొద్దు. వదిలే అమ్మా. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదమ్మా. నువ్వు చెప్పకపోతే అమ్మ మీద ఒట్టే. అమ్మా వద్దమ్మా, నా చేతిలాంటి ప్రమాణాలు చేయించొద్దమ్మా. ప్రమాణం కాదు, నువ్వు చెప్పకపోతే ప్రాణం తీసుకుంటాను. అమ్మా, పెళ్ళి ఆపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావో చెప్పు. ఎందుకంటే నీ కూతురికి అర్హత లేదు కాబట్టి. ఎందుకంటే నీ కూతురు దేవాలయం లాంటి ఆ ఇంట్లో అడుగు పెట్టే అదృష్టాన్ని కోల్పోయింది కాబట్టి. నేను ఇష్టపడిన వ్యక్తిని, నేను కోరుకున్న పెళ్లిని ఎందుకు వద్దనుకుంటున్నానంటే నేను మలినమైపోయాను కాబట్టి. ఆ బెంగళూరులో నీ కూతురి మానాన్ని ఒక దుర్మార్గుడు దోచేశాడు. అందుకే నా పెళ్లిని నా చేతులారా నేనే ఆపాలనుకుని జాతకం మార్చి రాయించాను. నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నువ్వు పదే పదే ఎందుకు ఇలా ఉన్నావమ్మా అని అడుగుతుంటే ఇంత పెద్ద ఘోరం జరిగిపోయిందమ్మా అని చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతూ నలిగిపోయానమ్మా. బెంగళూరు వెళ్ళినప్పుడు సంతోషంతో వెళ్ళి జీవిత కాలానికి సరిపడా దుఃఖాన్ని తెచ్చుకున్నానమ్మా. నిశ్చితార్థమైన ఆడపిల్ల ఊరు దాటకూడదు, అపశకునం అన్నా. అది జరిగిందమ్మా. బెంగళూరు వెళ్ళాక ఆఫీస్ లో మీటింగ్ జరగడం వరకు బాగానే జరిగింది. ఆ తర్వాత
నిమిషం నిమిషం గడిచింది చూడు